ఇంకో సిగ్గుదాపిన చూడాలంటే స్థానిక ఎన్నికలకు కిక్కు పెరుగుతుంది. స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, అందుకే కిక్కులో తాగుతున్నారు. ఇవాళ ఎంత డేటు? ఇవాళ 4 తారీఖు అనుకుంటా. 4 తారీఖు కదా, 8 తారీఖు రోజు కిక్కు బొక్కు అన్ని బయటపడతాయి. 8 తారీఖు రోజు హైకోర్టులో విచారణ చేస్తారు. హైకోర్టులో తేలిపోతుంది ఈ కిక్కు ఉంటుందా పీక్తుందా అనేది. 9 తారీఖు నాడు షెడ్యూల్ రిలీజ్ అవుతుంది అనుకుంటా. నోటిఫికేషన్ వస్తుంది ఎలక్షన్ సంబంధించి 5 దఫాలా ఏమవుతున్నారు. కానీ అది జరగాలంటే ఫస్ట్ 8 తారీఖు తేరాలి. 42% రిజర్వేషన్ వస్తుంది ఊర్లలో కూడా మురుస్తుండా. ఎట్లా చేసి తెలుసా, ఒక ఊర్లో రెండు కుటుంబాలు ఎస్టీ కుటుంబాలు అనుకోని ఆడ ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది. ఒకటే ఒక కుటుంబం ఎస్సీ ఉంది అనుకోని ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది. బీసీలు ఒక 500 కుటుంబాలు అనుకోని ఆడ ఓసీ జనరల్ వచ్చింది. అంటే జనరల్ అన్రిజర్వ్డ్ వేసుకోరాదని. ఇది రేవంత్ రెడ్డి ఇచ్చిన సిగ్గుదాపిన రిజర్వేషన్. ఇది నాకైతే నోటితో నవ్వు చేయాలి, వేరే దాంతో నవ్వు లేదు. ఆ ఊర్లో ఓట్లేనికి రిజర్వేషన్ ఇచ్చారు, ఆ ఊర్లో ఓట్లోనికే రిజర్వేషన్ లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇచ్చే విధంగా అట్లా ఉంది. ఇక దుర్మార్గం ఎక్కడైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరగబడుతురో వాళ్ళ దగ్గర మొత్తం ఉమెన్ రిజర్వేషన్, మొత్తం ఉమెన్ రిజర్వేషనే. ఇక మరి ఎట్లా తాగుతారా? ఇక ఫుల్ రేటు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఊర్లలో జోరుగా దావతులు అంటాను. ఏడ ఉందిరా జోరు? సస్తురు జనాలాడ. ఏమిరా ఇన్ని రోజులు కాంగ్రెస్ రేవంత్ అన్న జైలు కొడుతుంది, మన నోట్లో మన్నుకు వచ్చిన సన్నాసోడు. ఇన్ని రోజులు మనం తిరిగింది అయిపోయింది, మన భార్యలు తిప్పాలన్నా ఏం పని చేయండిరా బాబు అని జనాలు అనుకుంటారు. మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు అనుకుంటారు. అరే వాళ్ళు ఇన్ని రోజులు తిరిగి పెట్టుబడి పెట్టిరు, తిరిగిర్రు, టైం వేస్ట్ చేసుకురు, అలా పైసలు సంపాదించుకుందాం, గెలుద్దాం, సర్పంచ్ ఎంపీటీసో ఓ ఎంపీ జడ్పీస్ అయిదామని ఆశపడితే వాళ్ళ బతుకుల మను పోసి రిజర్వేషన్లు అంత ఉమెనిచ్చి పడేసారు. అది కూడా ఎక్కడైతే రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారో, అంటే కాంగ్రెస్ లో ఉంటూనే రెబల్ గా మారిరో అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు అనిరుద్ రెడ్డి కావచ్చు, మా రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా. సో ఇట్లాంటి ప్రాంతాలలో రిజర్వేషన్ గంగలు కలిపింది. ఇప్పుడు ఈ దసరా పండుగ నాడు ఈ మందకాసు పెట్టాలంటే మనకి రిజర్వేషన్ లేదు, ఆయన పెడతాడు. పోనీ రిజర్వేషన్ వచ్చిన గ్రామాలలో పెడదామన్నా 8 తారీఖు నాడు గొల్లెం ఉండే. ఈ గొల్లెం ఏమైందో తెలియదు, వాళ్ళు ఎట్లా ఖర్చు పెడతాడు? దసరా పండుగ నాడు సప్పగా ఉన్నది రాజకీయం, చల్లబడ్డది పండుకున్నది రాజకీయం. ఏ ఊకోరియా రిజర్వేషన్ 8 తారీఖు నాడు పీక్తుందంట, అది వచ్చేస్తారట. ఇక నేను దావత్ ఇచ్చి ఏం చేయాలి? ఇప్పుడు సగం దసరా పండుగ నాడు నా సగం చూడన్నా ఓ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని మంచిగా ఊరు మొత్తం దావత్ ఇచ్చి అనుకుందాం. బాగానే బీసీ వచ్చిన రిజర్వేషన్ మహేష్ గారి నిలబడవచ్చు అని నా సరుడు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టింది. ఆ 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే 8 తారీఖు నాడు కోర్టుకు పోతే అది వాయే. ఆ రిజర్వేషన్ ఎస్సీనో ఎస్టీనో జనలో ఏదో వచ్చే. ఇప్పుడు నా 1,00,000 వీగినట్టే కదా, నా 1,00,000 రూపాయలు ఆదాయం అయినట్టే. ఇక మరి నేను తాగిపించి ఏం ఉపయోగం? తాగిపించామని ఉపయోగం. పోనీ తాగిపించిన తర్వాత ఈ ఓట్లలో ఒకవేళ ఉందా, ఈ దసరా పండుగ నాడు తాగిపించే పైన తర్వాత మనకి వస్తే గ్యారెంటీ ఉందా? వాడు ఇవ్వాలా? ఇప్పుడు జనాలు ఎడతారంటే రేపు పొద్దుగాల ఓట్ల దాకా నీ పక్కనే ఉంటారు, తెల్లారితే ఓట్లేదు అవుతూ అటుపక్క పోతురు. ఇసవంటి రోజులే ఇప్పుడు. ఇక వీళ్ళు దసరా పండుగ నాడు దావత్ లేడం జరగలేదు. ఈ అన్నో ఇన్నో పైసలు ఎక్కువ ఉండడం నుంచే ఏ జనరల్ రాని, ఓసీ రాని, బీసీ రాని, ఏదైనా రాని అంత నాదేరా పతారా. జనరల్ వచ్చినా నేనే నిలబెడతా, ఓసీ వచ్చినా నేనే ఉంటా, లేదు బీసీ వచ్చినా నేనే నిలబెడతా, ఎస్సీ వచ్చినా నేనే నిలబెడతా. ఇక ఏదైనా నా మనిషి ఏమంటాడు అనుకున్నాడు. అన్నో ఇన్నో ఓ 1,00,000 2 లక్షలు పెట్టి ఊర్లలో ఆపించారు. ఇదేమన్నా పుణ్యం కట్టుకుర్రా? దసరా పండుగ నాడు తాగి తెల్లారు వేసి జ్వరం వచ్చి ఇంట్లో పనిచారు, డాక్టర్ కాడ బిల్లు కడతారు. ఇప్పుడు ఇదే గత 48 గంటలుగా ఈ రాష్ట్రంలో తాగుబోతు తెలంగాణగా మారిన ఈ తెలంగాణలో 48 గంటలుగా చదువుతున్న పరిణామాలు గిదేనే. ఇంత మించి ఏర్పాటు ఏం జరగలే. కారణం మీరు గ్రౌండ్ లో కనుక్కోవచ్చు, నేను చెప్పిన దాన్ని తప్పున్నది. రాష్ట్రం మొత్తం ఆగం చేసి ఇక నా ఇందిరమ్మ రాజ్యం తాగుబోతే తెలంగాణ ఎత్తన్నా, తాగి సావుర్రి,
మీ పిల్లాం పిల్లల్ని తన్నుర్రి, వచ్చి నాకు ట్యాక్సీ కట్టుర్రి, ఇక నేను రైజ్ చేస్తా తెలంగాణ. రైజు ఇట్లా తాపి సంపుట్లో కనిపిస్తుంది తప్ప వేరే దాంట్లో కనిపిస్తలేదు. ఇంకా స్థానిక ఎన్నికల మీద సోకున్నది రేవంత్ రెడ్డికి. గెలుస్తాడనే మీరు మీ డౌట్ ఎప్పుడు? కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో ఓట్లు వేస్తారా ప్రజలు? దసరా పండుగ అందరు ఇంటికి పోయినా ఊర్లలో జనాల మాట వింటురు కదా, చర్చ పెట్టుకురు కదా కచ్చిరి కాడ. ఏమంటారు? ఈయన ముదనాశం కారా, ఈయన నాశనం కారా, శనికి వేసినవారు ఆయనకి, ఇంకా జిందగీలో ఏదైనా కాంగ్రెస్ కానీ జనం అంటారు. దసరా పండుగ నాడు గదే చెప్తూ ఊర్లల్లో. ఏమన్నా తప్పు ఉన్నదా? లేదు మహేష్, నువ్వు కలిపి చెప్తున్నావు, జనం అంటలేరు, ఇక మీ అన్న పరిపాలన ముద్దుగుంది, ఎరిగింది, పీకింది అని ఏడైనా మీ ఊళ్ళంటే నాకు కామెంట్ పెట్టి నేను చూస్తా. అది ఏ ఊళ్ళనో మరి వచ్చి మైకి పెడతాడా చూద్దాం. అంత మంచి ఊరు ఏడా? రేవంత్ రెడ్డి పరిపాలన మెచ్చి నచ్చి మా అన్న రేవంత్ రెడ్డి అంటారు. ఇక నన్ను అడిగితే ఇంకొచ్చిన డౌట్ కూడా నాకు. రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లె కూడా రేవంత్ రెడ్డికి ఓడేయరు. నా డౌట్. వేయాలంటే వారికి రైతు బంధు ఇవ్వాలి, రుణమాఫీ చేయాలి, పెన్షన్లు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, పెళ్లి చేసుకుని తులంబంగా ఉన్న లక్షన్న వీకాలి, పుసుకున్న రైతులు వస్తే 5 లక్షలు. 5 లక్షలు సాయిరెడ్డికి ఇచ్చినవా రేవంత్ అన్న? ఇక మరి నీకు ఎట్టేస్తారు ఓటు? ఏ రకంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కారుకు ఊర్లలో ఓట్లు పడతాయి? ఏం చెప్పి ఓట్లు అడుగుతారు? ఇప్పుడు ఆ బీఆర్ఎస్ వాడు బాకీ కార్డును పట్టుకొచ్చే మనకి ఏం సమాధానం చెప్తారు? 22 నెలలకి అప్పులు తెచ్చిర్రు, ఏమైనా పని చేసిర్రా? పోయి గ్రామ పంచాయతీలో పెట్రోల్ డీజిల్ పైసలు ఉన్నాయా ట్రాక్టర్లల్లా? ఏం చేయాలి? రైతులు ఊరికే మేము గెలుస్తాం అయిపోయింది పొడిచింది అంటే గాలిలో దీపం పెట్టి దేవుడా అన్నట్టు మీ లెక్క. అది నాయన ఈయన రాసిండు. అక్కడ స్థానిక ఎన్నికలు లేవు. 14 ఎంపీటీసీ, 27 సర్పంచ్, 256 వార్డులకు నో ఎలక్షన్. సుప్రీంకోర్టు కేసు కారణంగా నిలిచిన ప్రక్రియ. ఎన్నికలు నిర్వహించాలని ఆయా గ్రామాల మీద విజ్ఞప్తి చేస్తూ కోర్టుల కేసు పడ్డాడు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటారో జర్రా ఆసి తూసి పెట్టాలనా వద్దా, ఈ ఎన్నికలు జరుగుతాయా పీక్తాయా అనేది రాగురి. 8వ తారీఖు నాడు తేలిపోదు. ఇది కొట్టేస్తారు. ఇది కొట్టేస్తే ఈ గవర్నమెంట్ ఎలక్షన్ పోదా? ఒకవేళ పోతే పార్టీ పరంగా రిజల్ట్ ఇస్తుందా? ఇలా ఇస్తే లంగలకు దొంగలకు ఇస్తుందా, కష్టపడడానికి ఇస్తుందా? ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. మరి మిగతా రాజకీయ పని ఇవ్వాలిగా. సో ఇదంతా ఇక నేతి బీరకాయలు నెయ్యి లేదు, మా రేవంత్ చిత్తశుద్ధి లేదు. ఎన్నికలు అటా ఇటా అన్నట్టే ఇక 2 పాల మీద కాలు పెట్టి నడుస్తున్నాయి. ఆ పడు ఈ పడ దూరం జరిగితే అలా పోయి శరీరంలో ముందుతాడు. అందుకే 4 రోజులు ఓపిక బట్టి అప్పుడు ఖర్చు పెట్టాలా వద్దా ఆలోచిద్దాం. ఇప్పుడు వరకైతే గట్లేగా అనిపిస్తుంది ముచ్చట.